కొండపల్లి బి కాలనీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతిని శనివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యులు కృష్ణప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలకు పునాది వేసిన మహోన్నతులు అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆ మహానుభావుని ఆశయ సాధన దిశగా తెలుగుదేశం పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందన్నారు. పాలనలో ఎన్నో సంస్కరణలు అమలు చేశారని అన్నారు. స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించారని అన్నారు. జోహారీ ఎన్టీఆర్ అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఉద్యోగాన్ని టీఎంటీసీ నాయకత్వం. సినీ రంగంలో కళావతంది ముద్దు బిడ్డగా ఎదిగి వందలాది సినిమాల్లో చేసి ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాల తను ముఖ్యమంత్రిగా ఉన్నారన్నది కాకుండా ఆయన పదవీ కాలంలో ఉండగానే ఆంధ్రప్రదేశ్, భారతదేశ చరిత్రలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన వ్యక్తి అన్న తారక రామారావు గారు. పేదలకి సంక్షేమ శకం ఆరంభమైందంటే ఎన్టీ రామారావు గారి కాలంలోనే. భారతదేశం మొత్తం ప్రాచుర్యం పొంది పేదలకి పట్టెడు అన్నం తిన్నారంటే కిలో బియ్యం 2 రూపాయల పథకం ప్రారంభించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు బడుగు 15 వర్గాలకి చట్టసభల్లో తొలిసారి 33% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు, అట్లాగే తెలంగాణ ప్రాంతంలో పట్వారీ పట్టేలు వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థను నెలకొల్పి పాలనాపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకి పాలనలో చేరువుగా తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన బాటలో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవిలో ముందుకు సాగటానికి, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతూ ఉందంటే అన్న నందమూరి తారక రామారావు గారు వేసిన పునాది అనే విషయాన్ని అందరూ గమనించి వారి 29వ వర్ధంతి సందర్భంగా విభజన ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగుతూ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవడమే, అట్లాగే పేదలకు అండగా ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమే అన్న నందమూరి తారక రామారావు గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఏలూరు నగరంలో శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ 2 మొక్కలు మీ చుట్టుపక్కల కాపాడుతాయి. కాబట్టి వృక్షాన్ని నాటుదామా? చాలా విషయాలు వాళ్ళకి ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు
ఈ సందర్భంగా చీపురు చేత పట్టి బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. తదుపరి అధికారులు, ప్రజలు, విద్యార్థులు, మహిళలతో కలిసి మానవహారంగా ఏర్పడి వారందరితో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ దేశంలోని అత్యంత పరిశుభ్రంగా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ అంశంలో సామాజిక భాగస్వామ్యంను ప్రోత్సహించడం, పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులను మరింత ఆహ్వానించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం, పిల్లలు, భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రోగ్రామ్ షార్ట్ నోటీస్లో చెప్తే కూడా ఇక్కడ చాలా మంచి క్రౌడ్ ఉన్నాయి. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన చిన్నపిల్లలు కానీ, యాక్చువల్లీ మీ అందరికీ హాలిడేస్ ఉన్నాయి, అయినా కూడా మీ అందరూ వచ్చిందికి చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్ ద చిల్డ్రన్ హియర్, స్టూడెంట్స్ హియర్, లేడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఓన్ అఫీషియల్స్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా కొంతమంది తీసుకొచ్చి ఉన్నారు. అందరికీ అండ్ మీడియా పీపుల్ అందరికీ చాలా ధన్యవాదాలు. సో మనము ఆల్రెడీ చెప్పినట్టు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు, ఇది ఒక ఆరంభంని ఎవ్రీ మంత్ మనము ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఈ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము. అందులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే పేరు పెట్టి 1st జనవరి మనం తీసుకున్నాము. ఇందులో బాగా అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ నడుస్తుంది, మనకు బ్యూటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా మనకు ఎక్కడెక్కడ ప్లాంటింగ్ కావాలో అది చేయడం. మనం ఇవాళ అక్కడ హెచ్చరికలు బోర్డులు కూడా పెడుతున్నాం. ఎక్కువ ఇలాంటి లిటరింగ్ ఎక్కడ చేసినారో అక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చెప్పారు, మనకు వైరల్ ఫీవర్ కానీ, సీజనల్ ఫీవర్స్ కానీ, డిసీజెస్ కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దాంట్లో ఇంపార్టెంట్ రోల్ శానిటేషన్. సో గవర్నమెంట్ తరఫులో మేము ఎంత క్లీన్ చేస్తేనో, మున్సిపల్ తరఫులో ఎంత క్లీన్ చేస్తేనో మెయింటైన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఓన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ కేర్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ యువర్ సరౌండింగ్స్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. సో పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలని, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, సో మనకు చాలా ప్లాంటేషన్ డ్రైవ్స్ చేయబోతున్నాము. అది కాకుండా శుభ్రంగా ఉంచడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జెడ్పీ చైర్పర్సన్ గడ్డ పద్మశ్రీ మాట్లాడుతూ మన గృహాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో అదే విధంగా మనం నివసించే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి ఇంటింటికి వచ్చే పారిశుద్ధ్య వాహనానికి అందించాలని, చాలా మంది పారిశుద్ధ్యాన్ని డ్రైనేజీలో వేయడం వల్ల వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండి పరిసర ప్రాంతం అపరిశుభ్రం అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు తన సొంత బ్యాగులను ఉపయోగించుకొని ప్లాస్టిక్ నియంత్రణకు దోహదపడాలన్నారు. అంతేకాకుండా మన ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతేవిధంగా మన చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు చూస్తే ప్లాస్టిక్ ఎంతో పెరిగిపోతుంది. ప్రతి ఎక్కడికైనా వెళ్ళి కొనాలంటే ప్లాస్టిక్ వస్తువే ఇస్తున్నారు. అది తగ్గించాలంటే మనం మన ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళి అందులో వేసుకొని వస్తే మంచిది. ఎందుకంటే మనం ఏం పట్టుకెళ్ళకుండా వెళ్తుంటే వాళ్ళు ప్లాస్టిక్ ఇస్తున్నారు, అది ఎక్కువగా పెరిగిపోతుంది. అది మనం కాలువలో ఎక్కువ వేసేస్తున్నారు. ఆ కాలువలో వేస్తే నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోతాయి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఏలూరు నగరంలో ఉద్యమంలా సాగి స్వేచ్ఛ హేళపూరిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రస్తుత పరిశుభ్రత చేస్తున్న ప్రాంతాలు తిరిగి అపరిశుభ్రం కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. ఏలూరు కాలువను కూడా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నగర సుందరీకరణలో భాగంగా రోడ్ల డివైడర్లకు వేసిన పెయింట్లపై పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు అంటించకూడదని హితవు పలికారు. అటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రతతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని, పారిశుద్ధ్యంలో ప్రజలు అధికారులకు సహకారం అందించాలన్నారు.
పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. పారిశుద్ధ్యమే ప్రగతికి చిహ్నమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి మరి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి శనివారం మనం ఈ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి ఏదైతే మొదట మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్ మొదలుపెట్టి అందరం కూడా ఏదైతే చేశామో దాన్ని వదిలేయకుండా అందులో భాగంగానే దీన్ని గుర్తు చేస్తూ ప్రతి 3వ శనివారం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మన పరిసరాల శుభ్రతని ఏ విధంగా ఉంచుకోవాలనేది మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. అందులో హెడ్ క్వార్టర్ ఏలూరులో ఉన్నాం. ఎందుకంటే విలేజ్ వాతావరణంలో అంత దుమ్ము ధూళి కానీ అంత చెత్తా చెదారం కానీ ఉండదు. కానీ ఏలూరుకి వచ్చేసరికి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. మన పరిశుభ్రాలను మనమే బాగు చేసుకునేదిగా ఇదివరకు పాత బస్ స్టాండ్ దగ్గర మరి ప్రమాణం చేయించారు మరి కమిషనర్ గారు. మరి తర్వాత మరి వాళ్ళ ఆఫీసుల్లో ఏ విధంగా చేస్తున్నారనేది ప్రచారంలో అయితే లేదు. తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ డ్వాక్రా గ్రూపులు, సిఓలు, ఆర్పీలు వచ్చారో ఈ కార్యక్రమాన్ని మీ మీటింగ్ జరిగిన ప్రతి దాంట్లో కూడా మీరు వివరించి స్వచ్ఛాంధ్ర గురించి అందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు శుభ్రంగా ఉండుకునేది చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు మాటలు నేటికి ఆచరణీయం. మరణం లేని మహాపురుషుడు అని అన్నారు. పేదలు, బడుగు వర్గాల అభ్యున్నతికే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుదేశాలుగా వ్యాప్తి చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయనకు ఇవే మా నివాళులంటూ నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో సుమారు 35 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, శ్రీ శర్మ, పూజారి నిరంజన్, చోడ వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, పెద్దిబోయిన శివప్రసాద్ రెడ్డి, నాగరాజు, మాగంటి హేమసుందర్, గూడవల్లి వాసు, లంకపల్లి మాణిక్యాలరావు, ఎండి సిరాజ్, బౌరోతు బాలాజీ, వందనాల శ్రీనివాసరావు, ఆర్నపల్లి తిరుపతి, నెరసు గంగరాజు, గంటా ప్రసాద్, వానపల్లి నాగరాజు, కడియాల విజయలక్ష్మి, తవ్వ అరుణ కుమారి, సంధ్య, శ్రీలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పాల్గొని ఏదైతే అందరినీ మరి స్థాపించి ఆయన మరణించిన తర్వాత 29 సంవత్సరాలు గడిచింది. 29 రాజకీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీస్లో మరి ఏలూరు నియోజకవర్గం తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పారు, చింతలపూడి రోడ్లోకి ఆయన వచ్చినప్పుడు అప్పటికి ఇంకా నాకు ఓటు హక్కు లేదు. ఆ రోజు నేను సైకిల్ మీద వెళ్ళి ఆయన మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున అదే పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఆ రోజు నేను ఊహించుకుంటాను, నేను ఈ పార్టీలో ఉంటాను, ఈ పార్టీలో ఏలూరుకి ఎమ్మెల్యేని అవుతానండి. ఆయన 83లో ఆయన ఏదైతే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఒక చరిత్ర సృష్టించిందో మరి అదే పార్టీ ఆయన మరి చనిపోయిన తర్వాత 2024లో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించినట్టుగా చరిత్ర పటం తిరగరాస్తూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రికార్డులను బద్దలు కొడుతూ కూడా అందరం కూడా గెలవడం జరిగింది. ప్రజలందరం కూడా ఆయన ఏదైతే సేవా గుణాన్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేది ఒక డిసిప్లిన్గా నేర్పారు.
అదే స్ఫూర్తితో మరి ఎన్టీఆర్ ట్రస్ట్ అవ్వచ్చు, అలాగే బసవతారకం హాస్పిటల్ అవ్వచ్చు, అలాగే ఆవిడ ఎవరైతే ఎన్టీ రామారావు గారు భువనేశ్వర్ గారు మరి ఆవిడ పెట్టిన ట్రస్ట్ అవ్వచ్చు, అన్నీ కూడా సేవా కార్యక్రమాల రూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆదర్శంగా తీసుకుని అది చేయడం జరిగింది. నేను కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకత్వం ఉంటుంది. మీ అందరికీ ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగిన తర్వాత ఎలక్షన్ తర్వాత చంటి గారు ఏం చేస్తారు అనుకున్న వాళ్ళకి డెడికేషన్ కమిట్మెంట్ ఏంటి అనేది మీ అందరికి కూడా చూపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా ఎవరైనా సరే కార్యకర్త ఎవరికైతే కష్టపడ్డారో వాళ్ళు నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా మనం అందరం కూడా ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంది. అందరం కూడా ఏదైతే టీం వర్క్ గా మనం అందరం కూడా చేసామో ఈ రోజున కూడా అందరం కూడా టీం వర్క్ చేసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పి ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా నిరూపిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజున మరి బ్లడ్ క్యాంప్ పెట్టాలని చెప్పి మరి 2 రోజుల క్రితమే మనకి ఇంటిమేషన్ వచ్చింది. అందరినీ కూడా ఒక పిలుపు ఇవ్వగానే మరి అనేక మంది సుమారు 50 మంది దాకా ఈ రోజున బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళలో ఉత్సాహం, మనం చెయ్యాలి ఈ కార్యక్రమం అని అంటే ఏదైనా సరే అది ఆ కార్యక్రమాన్ని పట్టుదలగా చేయడానికి కార్యకర్తల్లో కూడా పట్టుదల నింపడానికి నాకు కూడా గర్వంగా ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారని ఎవరు అనుకోవద్దు. ఎవరైతే బ్లడ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళు ఆఖరి ఇచ్చేంత వరకు కూడా నేను ఉండి వెళ్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియవస్తున్నా. ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ప్రతి కార్యకర్త కూడా 1000 రూపాయలు సంపాదించేవాడు 100 రూపాయలు దానం చేయాలి, 10,000 సంపాదించేవాడు 1000 దానం చేయాలి, 1,00,000 సంపాదించేవాడు 10,000 దానం చేయాలి. ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా మీరు కూడా కార్యకర్తలు నింపాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం కూడా ఏదైతే కష్టపడి చేసుకున్నామో అందరికీ కూడా ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు మనకి చూపిస్తారు. తప్పనిసరిగా 6 నెలల్లోనే కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాడనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కొంతమంది కార్యకర్తలకి ఇంకా పదవులు రాక ఏదైతే కొన్ని ప్రయోజనాలు రాక ఉన్నాయి, కానీ అవన్నీ భవిష్యత్తులో రాను 3 నెలల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అవడానికి అంత కార్యాచరణ సిద్ధమైందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విధ్వంసమైన పాలన జరిగిన తర్వాత అన్ని లైన్లో పెట్టాలంటే కొంత టైం పడితే ఆ టైంలో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా గాడిలోకి వచ్చినాయి. ఏదైతే పరిపాలనలో భాగంగానే ఈ లేట్ అవడం జరిగింది. అన్ని కూడా కార్యక్రమాలు అందరం కూడా మనం చేసుకుని ఉంటాం. 2025 అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కింద నిరూపించబడతాయి సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి అన్న ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తున్నందుకు అవకాశం నాకు తెలిసినందుకు ఈ వాతావరణంలో ఫస్ట్ టైం ఆయనకి నేను ఎమ్మెల్యేగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నందుకు నాకు కూడా గర్వంగా ఫీల్ అవుతూ వివరించుకుంటున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కామవరపుకోట మండలం కొత్తూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. అందరికీ నమస్కారం. 33 సంవత్సరాల చలనచిత్ర రంగ మరి జీవితం, 13 సంవత్సరాల రాజకీయ జీవితం, పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల ప్రచారంలో మరి దూసుకెళ్ళి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ని ముట్టుపెట్టిన మరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మరి ఈ రోజును కూడా అన్ని తరాలకు మరి గుర్తుండిపోయే మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మార్క్ని మరి చూస్తే ఇప్పటికి కూడా అందరూ చెప్పుకునేది 2 రూపాయల కిలో బియ్యం. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పి మరి చట్టం తీసుకురావడం, అదే కాకుండా మద్యపాన నిషేధం చేయడం. మరి ఆనాడు చూస్తే కాంగ్రెస్ హయాంలో మరి ఎక్కువగా పదవులు మరి రెడ్డి సమాజానికే మరి కేటాయించింది మనకు తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ మరి బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో పెద్దపీట వేసి ఉన్నత పదవులు ఇచ్చిన ఒక మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగువాడి
ఖ్యాతిని కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాల్ని మనందరం కూడా మరి ముందు తీసుకెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1,000,000 పైన దాటాయి. అంటే తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల విషయంలో ఎలా ఉంటుందనేది ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మరి వారికి ఉన్న కమిట్మెంట్ని అర్థమవుతా ఉంది. మరి ఆ పార్టీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈనాడు మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి తెలుగువాడిని మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కాలర్ ఎగిరేసి తిరిగే విధంగా మరి మన యొక్క ఖ్యాతిని పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు. మరి ఆయన మరి చూపించిన ఏదైతే మార్గదర్శకం ఉందో, అలాగే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మరి ముందుకు తీసుకెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనిటీ, ఒక క్రమశిక్షణ అనేది మనం చాటి చెప్పాలి. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో చూస్తే ఇక్కడ మరి పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మరి వివిధ సేవా కార్యక్రమాలు ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పొద్దున ప్రగడవరంలో మరి పేద పిల్లలకి, వితంతువులకి మరి చెక్స్ కూడా మరి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కామరకోటలో మరి మహిళలకి చీరలు, మరి అట్లాగే అక్కడ ఫ్రూట్స్ కూడా పంచడం జరిగింది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు మరి హాస్పిటల్లో ఫ్రూట్స్, అలాగే మరి ఈ రోజున మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్వచ్ఛ దివస్ కూడా ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో పాల్గొంటున్నారు. నాకు ఈ అవకాశం తెలుగుదేశం కుటుంబంలో ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారములు. మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి 29వ వర్ధంతి ఇంత ఘనంగా జరుపుతున్న ప్రతి ఒక్క మరి మరి పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తకి అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో నిన్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది. సో కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో దాని గురించి ఎస్టిమేట్స్ని మరి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ని మరి కోరడం జరిగింది. ఆ విషయంలో ఒక 200 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ని మరి పుట్టా మహేష్ యాదవ్ గారికి కమిషనర్ ద్వారా అందించడం జరిగింది. నిన్న వారికి సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల సో వారు ఈ ఎస్టిమేట్స్ని మరి సబ్మిట్ చేస్తామని చెప్పారు. తప్పకుండా మరి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాంతోపాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వారు మరి చాలా పాజిటివ్గా స్పందించి కొంత ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇంకేదైతే జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించి సిటీ బ్యూటిఫికేషన్ కానివ్వండి, చింతలపూడి నగర పంచాయతీ విషయం కానివ్వండి, మరి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాము. వారు తప్పకుండా వాటిని పరిశీలించి మరి సరైన సమయంలో మరి ఫండ్స్ ఇస్తాం కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.